డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దీనికి కారణం మెగాస్టార్ జన్మదినం ఇంకొక 13 రోజుల్లో ఉంది. అందుకనే మెగాస్టార్‌ని ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఒకే ఒక దర్శకుడు గురించి చిరంజీవి కెరీర్ మొత్తం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మనకు ఆ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఆ డైరెక్టర్ పేరే కోదండరామిరెడ్డి. ఆయన 1981లో ఆయన 1981లో మొట్టమొదటిసారిగా చిరంజీవితో 'న్యాయం కావాలి' అనే ఒక సినిమా ద్వారా వాళ్ళిద్దరి కలయిక జరిగింది. ఆ అపూర్వ కలయిక 'న్యాయం కావాలి' అంటూ కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించిన 4వ చిత్రం ఇది. చిరంజీవి గారు అప్పుడప్పుడే సినిమాల మీద సినిమాలు చేస్తున్న టైము. ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళిద్దరికీ కుదిరిందో వరుసగా వాళ్ళు సినిమాలు చేసుకుంటా వెళ్ళిపోయారు. కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి కాంబినేషన్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేయి ఆ రోజుల్లో. కారణం ఏంటంటే 1983లో వచ్చిన 'ఖైదీ' సినిమా. సిల్వర్ స్టాలోన్ హీరోగా నటించిన 'ద ఫస్ట్ బ్లడ్' అనే ఒక సినిమాకి సంబంధించిన కథ ఆధారంగా రూపొందించిన 'ఖైదీ' సినిమా ఆ రోజు విడుదలవ్వటంతోని ఒక్కసారిగా చిరంజీవి మానియా అంతా మారిపోయింది. చిరంజీవి గారు ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయారు. డేట్లు దొరకని పరిస్థితికొచ్చారు. కానీ ఎవ్వరికి డేట్లు దొరికినా దొరక్కపోయినా చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి డేట్స్ ఎప్పుడూ దొరుకుతాయి. కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగు, క్రియేటివిటీ అన్నీ కలిపి గూడా వీళ్ళిద్దరూ బాగా చేయగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్‌ని నిర్మాతలు మొత్తంలో తీసుకురావడంతోని ఫటాఫటామని సినిమా మీద సినిమా చేసుకుంటా వెళ్ళిపోయారు. 1981 నుంచి 1993 వరకు దాదాపు 12 ఏళ్ల కాలంలో 23 చిత్రాలకు పైగా నటించారు చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో. అంటే వారిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో చూడొచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు ఒక డైరెక్టరు ఇంకో హీరోతో పనిచేయటం అనేది ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలా తక్కువ మంది మళ్ళీ రిపీట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి 'త్రివిక్రమ్' గారు, అల్లు అర్జును, 'త్రివిక్రమ్' గారు, పవన్ కళ్యాణ్, 'త్రివిక్రమ్' గారు, మహేష్ బాబు. ఇప్పుడే ఒక్కొక్క 2, 3 సినిమాలు రావడమే చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్న తరుణం ఇది. అలాంటిది ఒక దర్శకుడితో 23 సినిమాలు, అందులోనూ అన్ని హిట్లు దాదాపుగా 80%. 'కొండవీటి దొంగ', అదే 'గూండా', 'రుస్తుమ్' అలా చాలా సినిమాలున్నాయి. 'అభిలాష' చాలా చాలా సినిమాలనమాట. 'ముఠా మేస్త్రి' అప్పట్లో వచ్చిన హైయెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్‌ల్లో 'ముఠా మేస్త్రి' కూడా హిట్టు. అంటే దానికి సినిమా పరంగా పెద్ద పేరు రాకపోయినా దానికి ముందొచ్చిన 'ఘరానా మొగుడు' ఒక రేంజి మామూలుగా చిరంజీవి స్థాయిని చాలా విపరీతంగా పెంచడంతోని ఇమ్మీడియేట్‌గా దానికొచ్చిన ఓపెనింగ్స్ ఇప్పుడు గనుక లెక్కేసుకుంటే ఎన్ని వందల కోట్లు ఉండేయో అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చినాయని చెప్పాలి. ఇలాగా వాళ్ళిద్దరితోనే వచ్చిన 12 ఏళ్ల కాలంలో 23 సినిమాలొచ్చాయి. ఇది కోదండరామిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చిరంజీవి గారి టాపిక్ వచ్చినప్పుడల్లా. ఇది ఇంకొక 13 రోజుల్లో ఉండింది. 'శివ మలాల స్నిప్పెట్స్‌లో భాగంగా ఈ వీడియోని చూసేయండి.